ద్రోణాచార్య గారు ఎక్కడా? మునివర్య, వారు సమీపంలో ఉన్న ఊరికి వెళ్లారు. ఎవరికో అక్కడ ఒక సర్పం కరిచిందట. ఆయన సపర్యలు చేటుకు వెళ్లారు. కానీ నేను ఆయనకి వార్తను పంపించాను కదా. నేను వస్తున్నట్టు నన్ను స్వాగతిస్తానికి మిమ్మల్ని సిద్ధంగా ఉండమని చెప్పాను కదా. అవన్నీ తెలిసి కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారా? ఇది నన్ను అవమర్యాద చేస్తున్నట్టు. మునివర్య, తమరి సందేశము వారికి అంది ఉండలేదనుకుంటాను. అలా అంది ఉంటే ఆ విషయం మాకు చెప్పేసి వెళ్ళి ఉండేవారు. లేదు, ఇది నాకు చాలా పెద్ద అవమానం. నేను అతని ఆశ్రమాన్ని వేరెక్కడికైనా పంపించేస్తాను. ఒకవేళ ఆయన ఇక్కడికి వస్తే ఇక్కడ అసలు ఉండలేరు. అరే అదేలాగా? ఒక నిమిషం ఆగండి. నేను హస్తినాపురానికి యువరాజుని, దుర్యోధనుడిని మాట్లాడుతున్నాను. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన గృహాన్ని అస్సలు తీయలేరు. ఏంటి తీయలేనా? ఏమన్నారు? నా వల్ల కాదనా? మీ అందరికీ నా శక్తుల గురించి ఏమీ తెలియదు అనుకుంటా. వెళ్ళండి, నేను చేసేదాన్ని ఆపగలిగితే ఆపండి. ప్రణామాలు గురుదేవా. పారిపో, పారిపో, దూరంగా పారిపో. గురు ద్రోణాచారి గారు నిన్ను మళ్ళీ ఇక్కడికి తీసుకురాకూడదు. మీ ఆజ్ఞ ప్రకారమే గురుదేవా. మీరు ఎవరు చింతించకండి, నేను దాని వేరుల్ని తీసి పారేస్తాను. అన్నయ్య, గురుదేవుడు వచ్చేలోపే మన గుడిసెని తిరిగి తీసుకురావాల్సిందే. ఆగు! ఈ హస్తినాపురానికి యువరాజు నీకు ఆజ్ఞ ఇస్తున్నాడు. తప్పించుకుని వెళ్ళడానికి నువ్వు ప్రయత్నించకు. ఆ తర్వాత నువ్వు చాలా కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది. మనం చిత్తడైపోయాము. ఏమైంది? నా వెనకతలే మీరు వస్తున్నారా? అవును, ఖచ్చితంగా మేము నిన్ను ఆపేస్తాం. ఆపి చూడు, నేను కాదన్నానా? ఎందుకు ఇలా లాక్కుని వెళ్తున్నావు? క్షమించండి ఐరావతం, ఇదిగోండి. నాకు సాయం చేసే వాళ్ళని నేను వదిలిపెట్టను. రండి, తాడుని పట్టుకుందాం. బలంగా పట్టుకుని లాగండి. పట్టుకోండి, నన్ను పట్టుకోండి. నకుల్, ఇప్పుడు వెళ్ళి ఐరావతాన్ని తీసుకురా.
గురుదేవతలారా మమ్మల్ని క్షమించండి, మేము తప్పు చేశాము. ఐరావతం మమ్మల్ని అందరినీ క్షమించండి. మేమందరం తెలియక తప్పు చేశాం. ఐరావతం మేము ఒక సమస్యలో ఉన్నాం. ఒరే భలే, మీ ప్రయత్నం చాలా అద్భుతంగా ఉంది. నేను మీకు తప్పకుండా సహాయం చేస్తాను. నాతో రండి. నక్కున్నాడా, ఎక్కడికి వెళ్తున్నావు? ఐరావతి ఏం చెప్పిందో చెప్పు. ఆ చెట్టు మీదే కూర్చోండి. ఒకవేళ దిగితే ఐరావతం వచ్చేస్తుంది. ఏంటి? అలానే ఉంటుందా? అలానే ఐరావతం దయచేసి ఈ కుటీరాన్ని తీసుకొని ఆశ్రమానికి రండి. ఓ, ఇప్పుడే. ఓ. అరే వదిలిపెట్టు, అరే వదిలిపెట్టమంటున్నానుగా. తప్పు, వదిలిపెట్టు. ఐరావతం జీ. నీకు రుణపడి ఉంటాం. ఇదిగో నందు, ఇతనికి తినడానికి ఇది నీకు. అన్ని బానే ఉన్నాయిగా? అరే ఋషిముని, మీరెప్పుడొచ్చారు? ఋషిముని క్షమించండి, మిమ్మల్ని ఆహ్వానించడానికి నేనిక్కడ లేనందుకు. ఏమైంది? నీకేమైంది? ఏమీ కాలేదు కదా. బావున్నాను మునివర్య. గురువు ద్రోణాచార్యులు కాపాడారు. మీ సందేశాన్ని చెప్పడానికి ముందే సర్పం నన్ను కాటేసింది. అప్పుడు నేను మూర్ఛపోయాను. ఓ, నన్ను క్షమించండి ద్రోణాచారి గారు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను కోపంలో మీ ఇల్లుని ఇక్కడి నుంచి దూరంగా పంపించేశాను. అది ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. మీ పాండవులు దాన్ని తీసుకొస్తానికి వెళ్ళారు, కానీ దాన్ని పట్టుకోవటం కుదరలేదు. గురుదేవా, నన్ను విడిపించండి గురుదేవా. ఇది నన్ను పారిపోనివ్వకుండా ఆపేస్తుంది. ఏంటిది? మునీశ్వర, మీకు పాండవ సోదరుల గురించి తెలియదు. వాళ్ళొక పని చేయాలని అనుకుంటే పూర్తి చేయకుండా వదలరు. యశస్వి భవ. పాండవులారా, మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. యశస్వి భవ.